హలో బాస్. అయితే ఈరోజు ఒక విషయం చెప్తాను. మీరు పార్కింగ్లోకి వెళ్ళి ఉంటారు కదా, మాల్కి వెళ్ళినా కానీ, పెద్ద పెద్ద బిల్డింగ్లోకి వెళ్ళినా కానీ, లేకపోతే ఏదైనా హాస్పిటల్స్లోకి వెళ్ళినా కానీ పార్కింగ్ స్లాట్ చూసి ఉంటారు కదా, ఒక లైన్లో ఉంటాయి. ఆ లైన్లో లేకపోతే, ఆ లైన్లో వెనక అవి అలా లేకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా, గజిబిజిగా ఇలాగ ఉండాల్సినవి ఇలా గజిబిజిగా అయిపోతాయి. అలాగే మన లైఫ్లో కూడా మనం ఒక సీక్వెన్స్లో వెళ్ళాలి అని తెలిసి కూడా, ఒక సీక్వెన్స్లో వెళ్ళాలని తెలిసి కూడా వెళ్ళకుండా ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతూ ఉంటాం. సో వాటికి తావివ్వకండి. మిమ్మల్ని మీరు ఒక నిర్దిష్టమైన ఒక పార్కింగ్ స్లాట్లో ఎలాగైతే క్రమం తప్పకుండా ఒకే నిర్దిష్టమైన ప్లేస్లో పెడతారో, అలాగే నీ ప్రవర్తన కూడా వేరే వాళ్ళ ముందు ఒకే విధంగా ఉండాలా. లేదు వాళ్ళు మనకి చాలా క్లోజ్గా ఉన్నారు, చాలా సన్నిహితులు అని ఎలా పడితే అలా ఉన్నామనుకో, ఒకరోజు నిన్ను కంపల్సరీ ఆ విషయం పట్టుకొని బ్లేమ్ చేసి నిలబెడతారు. అప్పుడు నువ్వు దోషిగా అవుతావు. సో అలాంటి చేయొద్దు. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలంటే కంపల్సరీ ఒక క్రమం అయితే నీకు నువ్వే పెట్టుకో. ఓకే.